హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలలో కూడా దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మాట్లాడినప్పుడు మనము ఏ వాక్యాన్ని కూడా మనము దాన్ని వ్యర్థపరచకుండా, ఏ ప్రవక్త బైబిల్లో వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడ్డారో, ఏ స్థితిలో ఆశీర్వదింపబడ్డారో, ఎలా ఉంటే వాళ్ళు ఆశీర్వదింపబడ్డారో ఆ విషయాలను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము ఆ వాక్యాన్ని బట్టి, వారి జీవితాలను బట్టి మనం ఆశీర్వదింపబడే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తున్న సందర్భములో తన కొంతమంది శిష్యులను ఏర్పరుచుకున్నాడు తనతో ఉండడానికి. ఆయన కొంతమందిని ఏర్పరుచుకొని తనతో పాటు ఉంటూ, వారిని తనతో పాటు ఉంచుకొని అనేకమైన విషయాలలో అనేక మంది ప్రజలను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. అలాగనే ఈ రోజులలో కూడా దేవుని ఆలోచన ఏంటంటే, ఆయన మనతో ఉంటానని, మనం ఆయనతో ఉండాలని దేవుడు అనేకమైన పరిస్థితుల్లో మనలను నడిపిస్తూ ఉన్నాడు. మనము ఒకరోజు ప్రార్థన చేసినా, ఒకరోజు ప్రార్థన చేయకపోయినా ఏంటి, మనము ఎలా ఉన్నా కానీ దేవుడు తిరిగి మనకు ఆయన సన్నిధిలో నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మనలను మర్చిపోకుండా బలపరుస్తూ ఉన్నాడు. అలాగనే మనకన్నా ముందున్న మన పితరులు వారు పొందిన ఆశీర్వాదాన్ని బట్టి మనమును ఆశీర్వాదం పొందేలాగున బైబిల్లో ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇద్దరు వ్యక్తులను నేను ఈరోజు మీ మధ్యలోకి తీసుకొస్తాను. ఎవరు ఆశీర్వదింపబడ్డారు, ఎవరు ఆశీర్వాదాన్ని కోల్పోయారు, ఎలా ఉంటే ఆశీర్వాదం కోల్పోయారు, ఎలా ఉంటే ఆశీర్వాదాన్ని పొందగలిగారు, ఇద్దరు వ్యక్తులను ఈరోజు మీ మధ్యలోకి తీసుకొస్తాను. చూడండి, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో అన్నాను కదా, మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అక్కడ మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండకుంటే ఉంటే ఆయనకు మేలని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తిని గురించి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు ఇతని గురించి? ఎంత మేలు అంటే, ఆ మనుష్యుని చూసి ఏమనుకుంటున్నాడు దేవుడు? బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. ఏంటి, ఈ మనుష్యుడు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేదో అంటే, ప్రభు ఎంత వేదన కలుగుతూ ఉన్నాడో చూడండి. ఏంటి, దేవుడు అతన్ని కలగచేసినప్పుడు బాధపడలేదండి. దేవుడు అతనిని నిర్మించినప్పుడు బాధపడలేదండి. దేవుడు అతన్ని పోషించినప్పుడు బాధపడలేదండి. దేవుడు అతని అవసరాలు తీర్చినప్పుడు
బాధపడలేదండి. దేవుడు మన అన్ని అవసరాలు తీర్చేటప్పుడు దేవుడు బాధపడ్డాడండి. ఆయన సంతోషిస్తాడు. మనం ఆయన దగ్గర అడిగినప్పుడు, మనం పొందినప్పుడు, దేవుడు ఇచ్చిన తర్వాత ఆయన సంతోషిస్తాడంట. కొంతమంది ఏం చేస్తారంటే అప్పు అడిగినప్పుడు తిరిగి వాళ్ళు ఇచ్చిన తర్వాత అయ్యో వీళ్ళు తిరిగి ఇస్తారో లేదో అని భయపడతారు. కానీ ప్రభు ఏంటంటే ఆయన దగ్గర పొందిన తర్వాత ఆయన సంతోషిస్తాడంట. హల్లెలూయా. చూశారని అటువంటి దేవుడు ఇతన్ని కలుగచేసినప్పుడు బాధపడలేదు, కానీ అతన్ని చూసి వేదన పడుతూ ఉన్నాడు. ఎందుకని వేదన పడుతున్నాడండి? ఈయన చేసిన తప్పు పని ఏంటి? ఒక వ్యక్తి తప్పు పని చేస్తేనే వేదన కలుగుద్ది. ఒక వ్యక్తి వేదన కలిగించాడంటే ఆయన చేసే భయంకరమైన పరిస్థితులు ఉంటాయండి. అందుకనే ఆ వ్యక్తికి వేదన కలుగుద్దండి. అయితే ఈ ఇస్కరియోతు యూదా ఈ 12 మంది శిష్యులలో ఒకడు. 12 మంది శిష్యులలో ఇతను ఒకడు. అయితే ఆయన 12 మందిని పిలిచాడు. పిలిచిన వారిలో ఇతను ఒకడు. ఈరోజు కూడా మనం అంతకుముందు కూడా చాలాసార్లు ధ్యానించిన వాక్యాలు ఉన్నాయి. పేతురు రాసిన పత్రికలో మీరు ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు అంటే పిలిచాడు ఆయన. అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది జనులు ఉన్నారు. ఈ 12 మంది మాత్రమే లేరండి ఆ సందర్భంలో. ఈ 12 మంది మాత్రమే లేరు, చాలామంది ఉన్నారు. వారి అందరిని రక్షించడానికి ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకని ఎన్నుకున్నాడు? దేవుడు వారితో ఉండడానికి, వారు దేవునితో ఉండడానికి. ఆ 12 మంది దేవునితో ఉండడానికి, దేవుడు వారితో ఉండడానికి. ఈరోజు కూడా దేవుడు మనం పిలిచాడు. దేవుడు మనం పిలుస్తూనే వచ్చాము. మనుషులు పిలిస్తే రాలేము మనం. దేవుడు మనల్ని పేరెప్పడం కలిగజేశాడు, పిలిచాడు. భయంకరమైన నరకములో మనం పడవలసిన వారిని ఆయన మనల్ని పిలిచి పరిశుద్ధపరిచి ఆయన మనల్ని ఈ స్థితిలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుని అందుకొని పిలువబడిన మనము ఇందులో 11 మంది ఎలా జీవిస్తూ ఉన్నారో, 11లో ఈ ఒక్క వ్యక్తి ఎలా జీవిస్తాడో ఇతని గురించి మనకు తెలుసండి. ఇతను చేసిన పనేంటి? ఇతని ఆలోచన అంతా కూడా ఎప్పుడు ధనము సంపాదించాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన నేను సువార్త ప్రకటించాలి, ఆ మిగతా శిష్యులు ఉన్నట్టుగా నేను ఉండాలని ఆలోచించి రాలేదండి. అతను స్టార్టింగ్ పాయింట్లోనే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అతను తన ఆలోచన వేరుగా వచ్చాడు. తన ఆలోచన వేరుగా ఉంచే ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ వేరు ఆలోచన తనకి ఇంకనూ ఆ ఆలోచనలను స్థిరపరచుకోలేకపోయాడు. తన ఆలోచన మనం గమనిస్తే చూడండి, ఇక్కడ 14వ వచనం పైన మనం చదివితే ఆయనను గురించి రాయబడిన మాట చూడండి. ఆ 26వ అధ్యాయము 14వ వచనంలో ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను మీకు ఆయనను అప్పచెప్పిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. హల్లెలూయా. చూశారండి, ఇది ఆలోచన ఎలా ఉంది? ఇతని ఆలోచన ఏముంది? ప్రభుని అప్పగించడం కాదు, ధనము ఎలా సంపాదించాలి, నాకేం లాభము. ఆయనని అప్పగిస్తే నాకొచ్చే లాభం ఏంటి? లాభము కోసం ఇతను వచ్చాడు ప్రభు దగ్గరికి.
ఈరోజు మనకు ఎప్పుడు కూడా మనం గమనించవలసిన విషయము, లాభము కోసమను కాదండి ప్రభు దగ్గర రావలసింది. దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు కనుక తిరిగి ఈ ఆత్మ తన యొద్దకే చేర్చబడాలి. హల్లెలూయా. ఈ ఆత్మ తన యొద్దకే చేర్చబడడానికి ప్రభుని మనము అనుసరించాలి. అంతవరకే కానీ ధనము కోసమో ఏదో సంపాదించాలి, ఎంతో సంపాదించాలనే ఆలోచన చేత ప్రభు దగ్గరికి రాకూడదని. ఆ వ్యర్థమైన ఆలోచన తీర మనుషులకు ఏంటంటే భయంకరమైన పరిస్థితికి తీసుకువెళ్ళిద్దండి. హల్లెలూయా. చూడండి, దీని ఆలోచన ఏమై ఉంది? నాకేమి లాభము, నాకేమి లాభము. లాభము కోసం దేవుని సన్నిధికి రాకూడదండి. లాభము కోసం దేవుని సన్నిధికి వచ్చామనుకోండి, ఏంటి ఉన్నది కూడా అంతా కూడా పోద్ది, ఉన్నదంతా కూడా పోద్ది. ఏంటి ఇంకోటి, ప్రభుని ఎరిగిన తర్వాత ఏ కోణాల నుంచి లాభం విషయంలో మనం ఆలోచించకూడదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, ఏంటి ఇదిగో నేను ప్రభుని ఎరిగిన తర్వాత సమస్తాన్ని కూడా నేను నష్టముగా ఎంచుకున్నాను అంటాడు. హల్లెలూయా. నష్టముగా ఎంచుకున్నాను అంటాడు. ఎందుకని నష్టంగా ఎంచుకున్నాను అంటాడు ఆయన, తర్వాత మీకు చెబుతాను. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి గురించి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వేదన పడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు, వేదన పడ్డాడు. ఇతనిలో ఉన్న జీవితాన్ని కూడా అతను సరిచేసుకోకపోతే చివరికి అతను నరకానికి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. నరకానికి వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను చూడండి. ఏంటి మరొక వ్యక్తిని చూపిస్తాను. ఏంటి ఈ వ్యక్తిని గురించి తన తల్లి చెబుతున్న మాట అండి. తన తల్లి తనకు చెప్పిన మాట, ఈ వ్యక్తికి నేను వేదనతో నేను కన్నాను అంటది. హల్లెలూయా. ఈ వ్యక్తిని నేను వేదనతో కన్నాను ఇతని అని చెప్పి తన తల్లి తెలియపరుస్తున్నాడు. మొదటి దినవృత్తాంత దినము 4వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి మనం చదివితే, యెబెజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటిని అని అతని తల్లి అతనికి యెబెజు అని పేరు పెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే ఇది తల్లి ఎలా కనిందంట? ఇతను పుట్టినప్పుడు తల్లిని ఏం పుట్టించాడు? వేదన పుట్టించాడని. వేదనకరుడే ఇతడు. ఈ వ్యక్తి వేదనకరుడే. ఈ వేదనకరుడైన వ్యక్తిలో మనం గమనిస్తే ప్రాముఖ్యమైన విషయం మనకు కనబడుద్దండి. ఏం కనబడుతుంది అక్కడ? అతని సహోదరుల కంటే ఘనత పొందాడంట. హల్లెలూయా. ఈరోజు గమనించండి, మనం దేనికి రావాలి? దేవుని సన్నిధికి దేనికి రావాలి? మనము ఘనత కోసం రావాలండి. మనం ఘనత కోసం దేవుని సన్నిధికి రావాలండి. ధనము కోసం కాదు. ధనముతో వచ్చే ఆ ఘనత కాదు, ధనముతో వచ్చే ఘనత కాదు, ఆత్మీయతతో వచ్చే ఘనత కావాలండి మనకు. హల్లెలూయా. హల్లెలూయా. ధనముతో వచ్చే ఘనత అది భయంకరమైన పరిస్థితికి తీసుకువెళ్ళుద్దండి. ఆత్మీయతతో వచ్చే ఆ ఘనత అది ఎప్పుడైతే వస్తుందో నీకు పరలోక రాజ్యానికి చేరుస్తుందండి. హల్లెలూయా. మరి ఇంకొక విషయం, ఇతనిలో ఘనత రావడానికి కారణం ఏంటి? ఇతనిలో ఘనత రావడానికి కారణం ఏంటి? గమనించాలి. వాక్యాన్ని మీరు గమనించండి. అతని సహోదరుల కంటే ఇతను ఘనత పొందాడు. ఘనత పొందాడని ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు?
దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే మనము ఈ మొదటి దినవృత్తాంత దినంలో మొదటి అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ 4వ అధ్యాయం పూర్తి అయ్యేంత వరకు రెండోది ఏంటంటే ఆ 4వ అధ్యాయం 9వ వచనం దాకా కరెక్ట్గా అక్కడ ఒక్కొక్క పేర్లు చదివితే 500 మంది లెక్కకు వస్తారు. అక్కడ హల్లెలూయా 500 మందికి వస్తారు. మనం బైబిల్ చదవడానికి వీళ్ళ పేర్లు మనకి ఎందుకులే అని కొన్ని సందర్భాల్లో పేర్లు చదవం. ఎందుకు చదవము? వీళ్ళ పేర్లతో మనకు పని లేదు. రెండోది ఆ పేర్లతో తొందరగా నోరు కూడా తిరగదు. హల్లెలూయా ఆ పేర్లు చదువుతా ఉంటే త్వరగా నోరు కూడా తిరగదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనకు కనబడుతుంది ఏంటంటే ఆ పేర్లు అందరూ కూడా 500 మంది తనకన్నా ముందు ఉన్నారు. ఈ 500 మందికి దేవుడు అందరిని ఒక్కొక్కరిని అందరిని పేర్లు రాసుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి ఆగాడు. అది కూడా దాటి వెళ్ళవచ్చు ఆయన. అది కూడా ఆయన దాటి వెళ్ళవచ్చు. దాని తర్వాత 250 మందికి కనబడతారు. ఇంకా మొత్తం 750 మంది పేర్లు ఇక్కడ 4వ అధ్యాయం పూర్తి అయ్యే వరకు ఉంటుంది. అయితే ముందు 500 మంది, తర్వాత 250 మంది, మొత్తం అంతమంది ప్రజలు ఉండగా వారిలో మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ యెబెసుని దేవుడు ఎందుకు దర్శించాడు? ఇది మనకు కావలసిన పాయింట్. యెబెసుని ఎందుకు దర్శించాడు? ఎంతమంది ఉన్నారు? అనేక మంది ఉన్నారు. అందుకనే సంఘాలలో మనం గమనించినప్పుడు దేవుని కార్యం జరగడానికి, దేవుని ఆశీర్వాదము పొందడానికిను, సంఘము ఘనతలోకి వెళ్ళడానికి, ఇప్పుడు అక్కడ ఉన్న సమాజము ఆ ఘనతలోకి వెళ్ళడానికి యెబెసు ఒక్కడే సరిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా ఆ ప్రాంతము ఆ గొప్ప ఘనతలోకి వెళ్ళడానికి యెబెసు ఒక్కడి ద్వారా ఘనత వస్తుంది. ఒక్కొక్క సంఘములో కూడా ఒక్కొక్క వ్యక్తి ద్వారా సంఘానికి ఘనత వస్తుంది. అందుకనే అక్కడక్కడ చాలామంది చెబుతూ ఉంటారండి రాలిపోయే పొట్టు ఎన్నున్నా ముందు ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు. 500 మంది ముందున్నారు, 250 మంది వెనక ఉన్నారు. వారి వలన దేవుడికి ఏమైనా ప్రయోజనం వచ్చిందా? ఏమీ రాలే. ఒకే ఒక్క యెబెసు ఒక్క విత్తనము, గట్టి విత్తనము, సరి అయిన విత్తనము ఎప్పుడైతే కనబడిందో దేవుడు అంతనికి ముందు దాటలేకపోయాడు. హల్లెలూయా అతని విషయాన్ని గురించి ముందుకు దాటలేకపోయాడు. అతనిని ఏమాత్రము దాటకుండా అతనిలో ఉన్న క్రియలను, అతనిలో ఉన్న ఆలోచనలను, అతనిలో ఉన్న పరిస్థితులను దేవుడు ఎరిగి ఇతడు అతని సహోదరుల కంటే ఘనత పొందిన వ్యక్తి. ఈ రోజులో మనము ప్రతిరోజు కూడా సంఘములో ఎంచుకోవాలి. ఒకరిని బట్టి మనం ఒకరు ఎంచుకోవాలి. ఆయన ఏ ఘనతలోకి వెళ్ళాడు, నేను ఇంకా అతని కంటే ఎక్కువ. శరీర సంబంధమైనది కాదండి. చాలా పోరాటాలు జరుగుతూనే శరీర సంబంధమైన. ఆయన 10 లక్షలు సంపాదించాడా, నేను 20 సంపాదించాలి. ఆయన 2 ఇళ్ళు కట్టించాడా, నేను 4 కట్టించాలి. ఇదంతా కూడా ఈ పరిస్థితిని గురించి నేను తర్వాత మీకు వివరణ ఇస్తాను. ఆ వాటి ద్వారాగా మనకు ఏ మాత్రమును ఘనత రాదండి. ఏ మాత్రమును ఘనత రాదు. మనకు ఘనత వచ్చేది బైబిల్లో ఒక చోట మనకు రాయబడింది కదా, సమూయేలు గ్రంథములో, ఘనులు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఘనమైన వారు ఘన కార్యాలు చేస్తారు. హల్లెలూయా
ఘనులు ఘనకార్యము చేస్తారు. ఇది ఘనులుగా ఎంచబడడానికి, ఘనముగా ఎంచబడడానికి అతను కింద చేస్తున్న పని 10వ వచనంలో అండి. ఎబ్బేజు మొరపెట్టి ఏం చేస్తున్నాడంట, ఇక దాని కింద అవసరం లేదు మనకి, ఇంకా దాని కింద అవసరం, అది ఆయన పని, దేవుడిది. ఆయన చేసే పని ఏంటి? ఇశ్రాయేలు అయిన దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు? మొరపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు కనబడేది మొర ఒక్కటే, ఇంకా తనను గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. ఆయన ఆ స్థాయిలోకి ఘనముగా ఎంచడానికి, ఘనముగాను ఎంచబడడానికి మరొక లక్షణం ఆయనలో ఉంది. ఆయనలో ఈ ప్రార్థన ఒకటే కాదని, ప్రార్థన ఘనముగా అతను తీసుకువెళ్ళింది. మరొక విషయం మనం గమనిస్తే, మనము చేయవలసిన పని, ఆయన ఇంకా కూడా చేయవలసిన, ఆయన చేసిన పనులు కూడా మరొకటి కనబడుద్దని. యెషయా గ్రంథంలో మనం వెళ్తే 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారమై ఉన్న బావిలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగ ఉందురు. జనములలో ఆయన క్రియలను, ఆయన నామము ఘనమైనదని యెహోవాను గురించి కీర్తనలు పాడండి. ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా ఆగి ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పైన ఏం చెప్తాం? కావున మీరు ఆనందపడి ఏంది? రెండవ మాట అంటున్నాడు, ఏం చెప్తున్నాడు? రక్షణ ఆధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఇక్కడ గమనించండి, మనకు ఇంకొక విషయం, రక్షణ ఆధారమై ఉంది. మనకు రక్షణ కలగచేసేది ఏందండి? మనకు రక్షణ కలగజేసేది ఏది? కింద ఇంకొక మాట ఉంది, రక్షణ కలగచే బావిలో నుండి నీళ్లు చేదుకొందురు. ఏ బావి? మరొక చోట మరొక సహోదరి అంటది ఈ బావిని గురించి, అయ్యా ఈ బావి చాలా లోతైనది, నేను చేదుటకు నా దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. చేదుటకు నా దగ్గర ఏమీ లేదు. ఇన్ని రోజులు చేదుటకు నీ దగ్గర ఏమీ లేదు, కానీ ఇప్పుడు నీకు చేదుకొనుటకు ఒకటి ఉంది. చేదుకొనుటకు ఒకటి ఉంది. బావి ఉంది, ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది, నీళ్లు ఉంది, బావిలో సమృద్ధి ఉంది. రక్షణ కలుగజేసే బావిలో నీళ్లు సమృద్ధిగా ఉంది. హల్లెలూయా. ఏ బావి అండి? ఏ బావి? రక్షణ ఆధారము కలుగజేసే బావి. బావి దేనికి సాదృశ్యంగా ఉంది? బావి దేనికి సాదృశ్యంగా ఉంది? బావి దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. సంఘానికి సాదృశ్యంగా ఉంది బావి. చేదుటకు ఆయన తాడై ఉన్నాడు. తాడు ఎవరు? ప్రభు అయి ఉన్నాడు. బావి లోపల ఏముంది? నీళ్లు ఉంది. నీళ్ళేంటి? వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము, దేవుని సత్యము ఎంత లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు.
ఏంటి సంఘములో నువ్వు ఆయన యొద్దకి వచ్చి ఏంటి నీకు రక్షణ కలిగజేసేది సంఘమే. రక్షణ నువ్వు సంఘములో రాకపోతే నీకు రక్షణ అనేది రాదు. హల్లెలూయా. వస్తుందా? సంఘములో రాకపోతే నీకు రక్షణ వస్తుందా? రాలేదు. ఏంది చేతడానికి తాడు ప్రభువు ఏంటి సహాయము చేసేది యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన తాడు రూపంలో ఆయన ఉన్నాడు. ఏంటి చేదుకుంటూ నీళ్లు వాక్యము. హల్లెలూయా. వాక్యాన్ని నీవు చేదుకుంటూ ఉన్నావా? వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? ఏంటి వాక్యము నీలో ఉంచుకుంటున్నావా? నీకు ఆత్మ సంబంధమైన నీళ్లు నీవు చేదుకుంటూ ఉన్నావా? ఆ సహోదరి చెప్పిన మాటనే, అయ్యా ఇదిగో చేదుకొనుటకు నా దగ్గర ఏమీ లేదంటే అప్పటికి ప్రభుని ఎరగలా. హల్లెలూయా. ఆమె ప్రభుని ఎరగలేదు కాబట్టి చేదుటకు నా దగ్గర ఏమీ లేదు. ఏంటి నీళ్ళు ఇచ్చుటకు అది చాలా లోతుగా ఉంది, బావి లోతుగా ఉంది. అందుకనే దేవుని మాట తెలియపరుస్తుంది. ఆయన రక్షణ అంట ఏంటి ఆయన రక్షణ అంట దేవుని రక్షణ మనకు ఏంటి దేవుని సిలువను గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే రక్షణను గురించి, సిలువను గురించి, బావిని గురించి బయలుపరిచిన దేవుడు ఏంటంటే ఇదిగో నా సిలువ మోసేవారికి ఎలా ఉంటుంది ఏంటి కానీ మోసేవారు ఆయన వైపు చూడకుండా ఉన్నప్పుడు వారికి ఎలా ఉంటుంది? అయ్యో ఎంతో భారముగా ఉందంటారు వాళ్ళు. హల్లెలూయా. భారంగా ఉంది. ఎప్పటికి భారం ఉందని చెప్పినామే, అయ్యో ఇది చేదుకుంటే నాకు దగ్గర ఏమీ లేదు. అతను భారముగా ఉంది. అది ప్రభుని అప్పుడు ఆమె ఎరగల. ప్రభుని ఎరగినప్పుడు ఆమెకు భారముగా కనబడింది. ఏ విషయమైనా కానీ భారముగా కనబడుద్దండి. నీవు ముందుకు సాగాలన్నా, నీవు ముందుకు వెళ్ళాలన్నా, దేవుని పని చేయాలన్నా నీకు భారంగా ఉంటుంది. హల్లెలూయా. భారంగానే ఉంటుంది. ఎందుకని తెలుసా? ఎందుకు భారంగా ఉంటుంది? ఎందుకు భారంగా ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏ మనిషికి భారంగా ఉండదు, ఏ కార్యము భారంగా ఉండదు, ఏ పని భారంగా ఉండదు, సులువుగా కనబడుద్ది. హల్లెలూయా. ఎందుకంటే మన భారం అంతటిని మోసేది ఆయన. మన కంటితో చూస్తాము, మన కంటితో చూస్తే మనకు భారంగా కనబడుద్ది. ఏ విషయమైనా కానీ భారంగా కనబడుద్ది. ఏంటి కానీ హృదయముతో చూస్తే, నేత్రంతో చూస్తే అది ఏది కూడా భారముగా కనబడదు. అందుకనే ఈ బావి ఏది సంఘానికి సాదృశ్యముగా ఉంది. ఈ సంఘములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తూ ఉన్నాడు. నీకు సహాయము చేస్తూ ఉన్నప్పుడు ఆ తాడుగా ఉండి ఆయన నీకు సహాయము చేస్తున్నప్పుడు ఆ సహాయము ద్వారాగా ఆ నీళ్లును నీవు చేదుకొని ఎంతవరకు నీవు నీళ్ళతో దాహం తీర్చుకుంటున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతవరకు నీ దాహాన్ని తీర్చుకుంటున్నావు? ఆయన నీళ్లు త్రాగి నువ్వు ఎంతవరకు దాహము తీర్చుకుంటున్నావు? ఆత్మీయ దాహం నువ్వు ఎంతవరకు తీర్చుకుంటావు? ఏంటి దేవుడు చెప్పాడు, ఒక స్త్రీ వచ్చి చెప్పుద్ది కదా. ఏంటి ఆ స్త్రీ వచ్చి చెప్పుద్ది కదా, అయ్యా ఇదిగో ఇప్పుడు దాకా ఏంటి నేను త్రాగిన నీళ్లు నీకు ఇచ్చాననుకో. హల్లెలూయా. ఏమంటాడు ఆయన? నీవిచ్చే నీళ్లు కొద్దిసేపట్లో నాకు దాహము కలిగిద్ది. నేనిచ్చే నీళ్లు నీకు ఎన్నటికీ ఇంకా దప్పిక కాదు. హల్లెలూయా. నీకు ఎన్నటికీ తప్పుగా కాదు. అది ఎప్పుడు జరిగిన సందర్భం ఇది? ఎప్పుడు జరిగిన సందర్భం ఇది? ఆయన దర్శించిన తర్వాత, ఆయన దర్శించక మునుపు లోక సంబంధమైన నీళ్లు తాగిందని. లోక సంబంధమైన నీళ్లు తాగినా ఎంతవరకు తాగినా దాహము తీరలేదు. హల్లెలూయా. దాహము తీరలేదు. ఎప్పుడైతే ఆయన చెప్పాడో నేనిచ్చే నీళ్లు నీవు త్రాగినప్పుడు నీకు ఎన్నడూ దప్పిక కాదు,
ఎన్నడూ దప్పిక కాదు. మరి ఏ నీళ్ళు తాగుతూ ఉన్నాం మనం? దప్పిక కాకుండా ఉన్నావా? నీ దప్పిక కాకుండా ఉన్నావా? దాహాన్ని అడుగుతూ ఉన్నావా? ఏ దాహము? మనుష్యునికి ఏ దాహం ఎక్కువగా? వ్యర్థమైన దాహం ఒకటి ఉంది. వ్యర్థమైన దాహము కోసము ఎంత ప్రయాసపడినా అది ప్రయోజనము లేదండి. ప్రభు చెప్పాడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనము ఈ లోక సంబంధమైన దాహాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే మనకు దాహము తీర్చేది శక్తి కలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన ఉన్నాడు. మన ప్రతి పరిస్థితులను ఆయన తీర్చే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయనను బట్టి నీవు ఎంతవరకు దాహం తీర్చుకుంటున్నావు? ఆయనను బట్టి ఎంతవరకు మన దాహాన్ని తీర్చుకుంటున్నావు? అది ఆయన ఉన్నాడా? ఆయన ఉంటే దాహము కలగద్దండి. కలిగిద్ది. ఆయన ఉంటే దాహము. ఆయన ఉన్నప్పుడు ఒకవేళ దాహము కలిగిదనుకో, ఈ వాక్యం వ్యర్థమే. ఈ వాక్యము వ్యర్థం. అందుకనే నీవు ఏ బావిలో నుండి నీళ్లు చేదుకుంటున్నావో, ఏ నీళ్ళ ద్వారాగా నీ దాహాన్ని తీర్చుకుంటున్నావో, నీ దాహాన్ని తీర్చుకున్నప్పుడు, నీ దాహము తీర్చబడినప్పుడు ఆయన నీ యొద్దకి రాగలుగుతాడు. హల్లెలూయా. మొదటి అధ్యాయము నుంచి 4వ అధ్యాయము దాకా ఒక్కొక్కరిని చూసుకుంటూ వచ్చాడు ఆయన. ఒక్కొక్కరిని చూసుకుంటూ వచ్చాడు. సంఘంలో ఉన్న మన అందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరు ఏ దాహముతో ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా జీవిస్తూ ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఒక్కొక్కరిని ఆయన గమనిస్తూ వెళుతూ అక్కడికి రాగానే ఎవరైతే సంఘములో ఎబ్బేజు లాంటి వారు కనబడతారో వారి దగ్గరికి వచ్చి ఆయన ఆగుతాడు. హల్లెలూయా. ఆయన యుద్ధకి వచ్చి ఆగుతాడు. సంఘములో మనము వెళుతూ ఉన్నాము. సంఘము బావితో సాదృశ్యంగా ఉంది. సంఘములో నీళ్లు ఎప్పుడు కూడా అయిపోద్దండి. దానిలో తోడుతూ ఉంటే నీళ్లు ఇంకా ఊరుతూ ఉంటుందండి. అందులో నీళ్లు అయిపోద్దండి. సంఘములో దేవుని శక్తి అయిపోద్దండి. సంఘంలో దేవుని శక్తి ఎన్నడూ కూడా అయిపోదు. కానీ బావిలో నీళ్ళు ఎప్పుడైనా అయిపోద్దా నీళ్ళు? చేదేవాలే అలిచిపోవాలి. హల్లెలూయా. చేదేవాలే అలిచిపోవాలి. సంఘములో అద్భుతాలు ఎన్నడూ కూడా ఆగు. హల్లెలూయా. కానీ నీవు చేదుకుంటున్నావా? ఆయన సహాయాన్ని పొందుతూ ఉన్నావా? ఆయన ఆశీర్వాదం పొందుతూ ఉన్నావా? ఆయన ఆశీర్వాదంను పొందకుండా ఆయన ఆశీర్వాదాన్ని నీవు ఎప్పుడైతే నీవు పక్కన పెట్టేస్తూ ఉన్నావో, నీవు లోక సంబంధమైన ఆశీర్వాదము కోసము ఆలోచిస్తూ ఉన్నావో, ఇక్కడ ఎబ్బేజుకున ముందు 500 మంది కూడా వాళ్ళు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, వారికి ఉన్న పరిస్థితి అదే, వారికి జరుగుతున్న పరిస్థితి అదే. ఏ మాత్రమును కూడా ప్రభువును గురించును సంఘమును గురించును ఏ మాత్రమును కూడా వాడు ఏ రోజు కూడా ఆలోచించలేదండి. కానీ ఎబ్బేజు తను దేవుని గురించి మొరపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకొక మాట మనకు కబడితే, అక్కడ ఆయన ఆ బావిలో నుండి నీళ్లు చేదుకొని అక్కడి నుంచి చదవండి. ఇంకా నీళ్లు చేదుకొందురు, ఆ దినమున మీరు ఇలాగు అందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించండి, జనములలో ఆయన క్రియలను ప్రచుర చేయండి. ఇక్కడ ఒక నిమిషం ఆగితే మనము ఇక్కడ మరి తర్వాత ఇంకొక మాట కనబడుద్ది. ఏం చేయమంటున్నాడు ఆయన?
ఆయన నామమును మీరు ముందు స్తుతించండి, తర్వాత ప్రకటించండి. స్తుతిస్తున్నారా? ఆయన నామమును ప్రకటిస్తున్నారా? ఏంటి ప్రకటిస్తూ ఉన్నారా? ఎంతమందిని మనం ప్రకటించాము? ఎన్నిసార్లు దేవుని స్తుతించాము వారానికి? ఈ వారమంతటిలో మనము దేవునికి ఎన్నిసార్లు స్తుతించామో, ఎన్నిసార్లు మనము మన ఈ శరీరానికి సమృద్ధి అయినవి, శ్రేష్టమైనవి, విలువైన పదార్థాలు ఎన్నిసార్లు పెట్టాము వారం మొత్తములో మనము ఈ శరీరానికి, ఈ శరీరం గురించి అందరికీ తెలుసండి. అసలు తెలియని విషయమే లేదండి. ఈ శరీరము ఎప్పటికైనా కూడా ఈ మట్టిలో నుండి వచ్చిన శరీరము తిరిగి మట్టిలోకి కలిసిపోద్దని తెలుసు. ఇది శాశ్వతమైనది కాదని తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలుసు. తెలిసి 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 ఏం చేస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. మనము తెలిసి తెలిసి మనము ఏం చేస్తూ ఉన్నాము? ఆయనను గురించి మనము తెలిసి తెలిసి ఏం చేస్తున్నామో ఇంకా ఆయన మనకిచ్చిన ఈ ఆత్మ అది యుగ యుగముల వరకు, ఎప్పుడు దాకా? యుగ యుగముల వరకు నిలిచి ఉండేది. సమాధిలో వెళ్ళిన తర్వాత శరీరము తిరిగి లేపబడిద్దని తెలుసు. ఆత్మ మధ్యాకాశంలోకి వెళ్ళుద్దని తెలుసు. అక్కడ తీర్పు తీర్చబడిదని తెలుసు. దేవునికి అనుకూలంగా లేకపోతే నరకములోకి వెళ్ళుద్దని కూడా తెలుసు. తెలీదా? ఆత్మ నరకంలోకి వెళ్ళదని తెలియదా? తెలుసు. తెలిసి తెలిసి కూడా యుగ యుగముల వరకు నిలిచే ఆత్మ, ఇది కొన్నాళ్ళ వరకు ఉండే శరీరము. ఈ శరీరానికి మనం ఎలా ఉంచుతున్నామో ఆత్మకి ఎలా ఉంచుతున్నాం? శరీరము ఎలా ఉంది, ఆత్మ ఎలా ఉంది? ఆత్మ ఎలా ఉంది? అందుకనే ప్రభు పిలిచిన తర్వాత ఒకటి, నీవు దేవునికి ఎన్నిసార్లు స్తుతిస్తూ ఉన్నావో, దేవునికి ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ధనము నీకు అక్కడికి వచ్చిద్దా అండి? ధనము అక్కడికి వచ్చిద్దా? రాదు కదా. కానీ అక్కడికి వచ్చేది ఎవరు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అక్కడికి వచ్చేవాడు. ఆయన ప్రతి అవసరములను కూడా తీర్చేది ఆయన. ఎటువంటి మన బలహీనతను బట్టి దేవుడు బాగు చేయకపోతే ఎటువంటి స్పెషల్ డాక్టర్లు అయినా సరే బాగు చేయలేరు. హల్లెలూయా. చేస్తారా? చేయలేరు కదా. దేవుడే కదా బాగు చేయాలి. దేవుడే కదా మనకు ఆయుష్ను పెంచాలి. దేవుడే కదా మనల్ని పోషించాలి. అందుకనే బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మనకు తెలుసు. ఆయన ఆస్తి అంతా కూడా సంపాదించుకొని తన ప్రాణముతో అంటున్నాడు కదా, తినుము, త్రాగుము, సుఖించుము అని తన ప్రాణముతో అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? మరి ఎవరు మరి వీళ్ళు? అటువంటి సుఖములకు వెళ్ళేవాళ్ళు ఎవరు? ఆత్మీయుల ఘనత పొందినవారా, వెర్రి వాళ్ళ? అందుకని ఇక్కడ ఆయన బయలుపరిచింది ఎన్నిసార్లు మనం దేవునికి స్తుతిస్తూ ఉన్నామో, ఎన్నిసార్లు దేవునికి స్తుతిస్తూ ఉన్నామో. రెండోది, దేవుడు మన మీద భారాన్ని పెట్టాడు, మన మీద ఆ బాధ్యతను పెట్టాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎంతమంది ప్రకటించామండి? ఎంతమందికి ప్రకటించాం సువార్త? దేవుని సత్యాన్ని ఎంతమందికి తెలియపరిచాం? దేవుని శక్తిని ఎంతవరకు మనం ప్రచారం చేశాము? అయ్యా ప్రార్థనకి రండి అని, అయ్యా మీరు ప్రార్థనకి రండి అని ఎంతమందికి మనము సాక్ష్యం చెప్పాం? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకనే ఆ బావిలో నుండి నీళ్లును మీరు
చేదుకొనండి. హల్లెలూయా. నీళ్లు మీరు చేదుకొనండి. ఏంటి? దేవుని వాక్యాన్ని మీరు చేదుకొని మీరు శక్తివంతులు మీరు అవ్వండి. హల్లెలూయా. వాక్యాన్ని మీరు ప్రచారం చేయండి. దేవుని సువార్తను ప్రచారం చేయండి. ఆయన బయలుపరుస్తున్న మాటని ఎంతవరకు అని, ఎప్పుడైతే మనము అటువంటి స్తుతి చెల్లించడమును, రెండోది సువార్తను ప్రకటించడం, దాని ద్వారాగా మనకు కనబడే మాట చూడండి. కింద అక్కడ అంటున్నాడు ఆయన, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకములకు తెచ్చుకొనండి. హల్లెలూయా. ఆయన నామము ఎటువంటిదంట? ఎవరి నామం ఇది? ఎవరి నామము ఘనమైనది? యెహోవా నామము ఘనమైనదని మీరు ఎంచుకోనండి. మీరు జ్ఞాపకము చేసుకోనండి. మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇప్పుడు ఈ ఎబ్బేజు ఏ పొజిషన్లో ఉన్నాడు? ఇప్పుడు చూడండి, ఎబ్బేజు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు? హల్లెలూయా. అతని సహోదరుల కంటే ఘనము పొందినవాడు, ఘనత పొందిన వ్యక్తి. ఇక్కడ తనను దేంతో పోలుస్తున్నాడు? ఏంటి? ఎబ్బేజుని దేంతో పోలుస్తున్నాడు? తనతో పోలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అతని నామము ఘనమైనదిగా మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఇప్పుడు ఎబ్బేజు కూడా అతని నామములోకి ఎక్కగలిగిన వ్యక్తి. అది సంపాదించాలి. ఆ ఘనతను మనము సంపాదించాలి. ఆ ఘనత దేని ద్వారా వస్తుంది? దేవుని స్తుతించడం వలన, దేవుని వాక్యాన్ని ప్రచారం చేయడం వలన, దేవుని ప్రార్థన చేయడం వలన. హల్లెలూయా. ఇది ఘనమైనదండి. ఇది ఘనమైనది. దీనిని పక్కన పెట్టేసేసాం. ఏంటి గమని, ఇది దీన్ని పక్కన పెట్టేసేసాం. ఇప్పుడు మనకున్న పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు మనకున్న పరిస్థితి ఎలా ఉందో తెలుసా? యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు గమనించండి, దేవుని పక్కన పెట్టేసేసి ధనము సంపాదించుకున్న వారిని గురించి బయలుపరుస్తున్నాడు. వినండి. ఇప్పుడు ఎవరంట? ధనవంతులారా మీ మీదికి వచ్చుడి, ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడవండి. ఇప్పుడు మీరు చాలా గమనించండి. ధనం ఉంటే ఏముంటుంది? ఏమైనా చేయగలుగుతాం. ఒక వ్యక్తి అన్నాడు, ధనం ఉంటే కొండ మీద ఉన్న కోతిని కూడా ఇప్పుడు ఇక్కడ దించండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దించండి. ఏంటి? ఇప్పుడు దించండి. ఏమంటున్నాడు? ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడవండి. ధనం గురించి ఏం రావాలి? ఇప్పుడు మనకి సంతోషం రావాలి. ధనము కోసమే రాత్రి పగలు ప్రయాసము, కష్టము. అబ్బో ఏంటి, కొంతమంది అయితే బాబోయ్ శరీరానికి తిండి తినకుండా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి. హల్లెలూయా. తిండి కూడా సరిగ్గా తినకుండా ఏంటి శరీరానికి నలగొట్టేసేసి తిరిగి బలహీనత వచ్చినప్పుడు హాస్పిటల్కి పెడతారు, కానీ మంచి ఫుడ్ తినరు దరిద్రులు. హల్లెలూయా. ఉన్నారా లేరా? మంచి ఫుడ్ తిని శరీరానికి ఆరోగ్యం ఉంచుకొని దేవునికి స్తుతించుదాము మనం అని ఉండదు.
మంచి శ్రేష్టమైన పదార్థాలు భూమి మీద దేవుడు శక్తివంతమైన ఎన్నెన్నో ఉంచాడు ఫుడ్స్లో. అవి తినరు. అవి తినరు. లేనిపోయి చెత్తని తిని అబ్బో ఒక యాపిల్కాయ ఒక దానిమ్మకాయ వచ్చేసి కేజీ 100 రూపాయలా? డాక్టర్కి ఇంజక్షన్ నీళ్లు పెట్టి అని ఇంజక్షన్ ఇచ్చి 1000 రూపాయలని ఇస్తారని. శరీరానికి ఆరోగ్యం ఇచ్చే వస్తువుని తినరు. వారి శరీరం కోసము ఏమాత్రంలో ఖర్చు పెట్టరు. సంపాదించి ఆ సంపాదన చేస్తున్న పని చూశారండి. మీ మీదకి ఏమొస్తుందంట? ఉపద్రవం వచ్చినప్పుడు ఏం చేయాలంట? సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడవండి, ధనము వస్తే ఏడవండి. నిజమేది వాక్యం. కొంతమందికి మైండ్ ఉన్నోళ్ళైతే దాన్ని దృష్టి పెట్టారనుకో వాళ్ళకి అర్థమైంది. మైండ్ లేని వారికి అర్థం కాదు. ధనం ఎంత ఉంటే వారికి ఏడుపే ప్రతిరోజు. నిజమే కదా? దొంగలు ఎటు నుంచి వస్తారో ఎక్కడి నుంచి ఏడని దోచుకెళ్తారో ఏడిపే వానికి. కానీ మైండ్ లేని సగం మంది ఏంటంటే నాకు అదే కావాలి, మాకు అదే కావాలి అని వారి చేతులారో వారికి నరకాన్ని కోరుకుంటే ఎవరేం చేస్తారు? హల్లెలూయా. ఎవరేమీ చేయలేరు. అందుకనే ఇక్కడ ఈ వాక్యం కూడా దానికి వర్తించదు. మీరు ఏడవండి, రాత్రి పగలు ఏడుస్తూనే ఉంటారు. అయ్యో నిద్ర ఉండదు వాడికి. ఎక్కడి నుంచి ఏ దొంగలు వస్తారో ఎక్కడి నుంచి ఏం వస్తారో అని ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. మీరు ఏడవండి, ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొక పని ఉంది చూడండి కింద. మీ ధనము చెడిపోయేను, మీ వెండియు. హల్లెలూయా. ఏం పట్టినంటే వెండి బంగారాలు తుప్పు పట్టట్లేదా? తుప్పు పట్టట్లే ఎండి బంగారాలు తుప్పు పడుతున్నాయి. అప్పుడప్పుడు వెళ్ళి కౌన్సిలర్ దగ్గర శుభ్రం చేయించట్లా తెల్ల కనబడడానికి. తుప్పు పట్టిపోతున్నాయి. ఆ తుప్పు పట్టిపోయిన తుప్పు అది వాళ్ళు దులిపేసేస్తారు. మీ వెండి బంగారం మీద వచ్చే తుప్పు వాళ్ళు అక్కడ దులిపేసేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకా కింద చదవండి. ఆ తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని తినేసేస్తుందట? అగ్ని వలె. ఎవరిని తినేసేస్తుంది? మీ శరీరాన్ని తినేసేస్తుంది. ఎలా తినేసేస్తుంది? వివరించమంటారా? ఎలా శరీరాన్ని తినేసేస్తుంది? ఆ డబ్బు ధనము ఎక్కువ ఉంటే వారికి మైండ్ తోచక ఆలోచించి అక్క చెల్లెలు ముగ్గురిని తెచ్చుకుంటాడు ఆయన. ఎవరు? ఆలోచన వర అది ఆలోచన చేతది. ఎందుకంటే అయ్యో ఏం తినటానికి లేదని అది ఆలోచనే. హల్లెలూయా. అది వచ్చేసిన తర్వాత రోజుకి ఇప్పుడు మా బామ్మడిది ఉన్నాడు, సగం కాలు చెక్కేసేసారు. హల్లెలూయా. షుగర్ ఎక్కువై కాలంతో పగిలిపోయి చెక్కేసేసారు, ఎముకల మీద ఉంచారు. తినేసిందా లేకపోతే కాపాడిందా? వాక్యం వ్యర్థమా? హల్లెలూయా. ఎప్పుడు వ్యర్థము కాదు. దేవుడు అనాది కాలములోనే మన కోసం ఆయన వివరణ ఇచ్చాడు. జాగ్రత్త పడండి. మీరు దేవుని కోసము ఎప్పుడైతే మీరు అలా ఉండగలుగుతారో దేవుని కోసం మీరు ఖర్చు పెట్టవలసింది ఖర్చు పెట్టలేరు. తెలంగాణలో ఒక వ్యక్తి పాట పాడాడు కదా, తెలుసా? పాటలో ఒక వచనం ఉంటుంది. తెలంగాణలో ఒక దైవజనుడు ఒక పాట పాడాడు. ఆ పాటలో ఒక వచనం ఉంటుంది. ఎంట్లా హల్లెలూయా. తుప్పు పట్టిపోకూడదు. నీవు శరీరాన్ని కాపాడుకుంటే నువ్వు తుప్పు పట్టిపోతావు. యేసయ్యలో కరిగిపోతున్నావా? ఊరికనే కాదు, మానవాళులు పాట పాడింది.
ఒక్కొక్క పాటలో అర్థం ఉంటుంది, అందులో వేదన ఉంటుంది, అందులో ఉన్న దేవుని శక్తి ఉంటుంది. పాట మనము సింపుల్గా పాడేసేస్తాము, కానీ పాట పాడుతాం, కానీ పాటలో ఉన్న అర్థాలు, ఒక్కొక్క పాటలో ఒక్కొక్క వచనములో ఉన్న ఆ అర్థాలు మనము గమనించాలి. ఈ సమాజంలో తుప్పు పట్టిపోయే కంటే యేసయ్యలో కరిగిపోవటము మేలు. హల్లెలూయా. కరిగిపోతున్నావా యేసయ్యలో? సువార్త ప్రకటించి కరిగిపోతున్నావా? నీకు ఉన్న ధనాన్ని ప్రభు కోసము ఖర్చు పెడుతున్నావా? నీ ధనాన్ని ఇక్కడ సమాజంలో నీవు దాచిపెట్టుకుంటే దానికి కన్నం వేసి దానికి మరొకడు ఉన్నాడు. ఎవరు? దొంగయును దోచుకునేవాడు. నీ ఎంత దాచిపెట్టినా కానీ దోచుకునేవాడు దాన్ని చూస్తూనే ఉంటాడు, దాన్ని దోచుకు వెళుతాడు. ప్రభు అన్నాడు, నీ ధనాన్ని ఎక్కడ దాచమన్నాడు? మీ సంపాదన ఇప్పటికీ దేవుని రాజ్యంలో ఎంత దాచిపెట్టారు? ఎంత దాచిపెట్టారు? మీ ధనంలో ఎంత ఉంది? ధనం మీకు తెలుసా? మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా? పరలోకంలో అదే, మనకు ఆహారం అదే. ఇది కాదు, ఇదంతా మన ఎన్నుకున్న వాళ్ళకే. మనకు అవసరమైనది అక్కడ ప్రభు చెప్పాడు అని క్లారిటీ ఎంత చక్కగా ఇచ్చాడు. నీ ధనాన్ని అక్కడ మీరు దాచిపెట్టండి. అక్కడ తుప్పు పట్టదు, ఏ దొంగ రాడు, ఏ దోచుకునేవాడు రాడు, ఏ డాక్టర్లు రారు, ఏ వైద్యులు రారు, ఏ మోసం చేసేవాళ్ళు రారు, ఏ అన్యాయం చేసేవాళ్ళు రారు. నీ దగ్గర దోచుకునేవాళ్ళు ఎవరు ఉండడు. ఎందుకో తెలుసా? పట్టణమును కావలి, పట్టణమును కావలి కాసే ఆయన ఉండగా నువ్వు పడుచున్న ప్రయాసమంతా, హల్లెలూయా, ఆయన కాస్తాడు. కావలిగా ఉండి, ఆ ధనానికి కావలిగా ఉండి ఆయన కాస్తాడు. నీకు అవసరం వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు. నీ ధనాన్ని ఎంతవరకు ప్రభు ఖర్చు పెట్టావు? నీ శరీరాన్ని ప్రభులో ఎంతవరకు నువ్వు కరగొట్టావు? నీవు ప్రభులో ఎంతవరకు కరిగిపోయావు? అది చూస్తూ ఉన్నాడు ఆయన. అందుకనే ఎబ్బేజులో చూసింది ఏదైనా, ఏం చూశాడు ఎబ్బేజులో? ఈ 3 లక్షణాలు ఉన్నాయి ఎబ్బేజులో. హల్లెలూయా. ఎబ్బేజులో 3 లక్షణాలు ఉన్నాయి. ఆయన ప్రభులో కరిగిపోయాడు. ఆయన ప్రభులో కరిగిపోయాడు కాబట్టి, ఆయనలో కరిగిపోయి ఉన్నాడు కాబట్టి కరిగిపోయినది రెట్టింపు చేశాడు ఆయన. హల్లెలూయా. కరిగిపోయినది ఆయన రెట్టింపు చేశాడు. ఎలా చేశాడు ఆయన రెట్టింపు? ఎబ్బేజులో కరిగిపోయిన వాటిని రెట్టింపు ఎలా చేశాడు? అతడు ప్రార్థన చేసినది కూడా అతని మనవిని ఆయన ఆలకించి అతనికి దయచేశాడు. హల్లెలూయా. అది కరిగిపోయిన వాటిని తిరిగి ఆయన రెట్టింపు చేశాడు. అవి కరిగిపోయిన ప్రతి వాటిని ఆయన రెట్టింపు చేశాడు. అయ్యా, ఇదిగో ఇది నాకు కరిగిపోయింది, ఇది నాకు నష్టము రావచ్చుద్ది, దీనిని నాకు అనుగ్రహించుము అని చేసిన మనవిని ఆలకించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన మనవి ఎందుకు ఆలకించాడండి? మన మనవి ఎందుకు ఆలకించాడు దేవుడు? మన మనవి ఎందుకు ఆలకించాడు? అక్కడ ఉన్న 500 మంది మనవి ఎందుకు ఆలకించలేదు? 500 మంది మనవి ఆలకించకుండా ఇక్కడే ఆ 500 మందిని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఇతను మనవి ఆలకించిన ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇతనిలో ఉన్న ప్రత్యక్షత ఏంటి? ఇతనిలో ఉన్న ప్రత్యక్షత ఏంటి? అందుకనే బైబిల్ ఒక మాట ఉంది. ఏలియా మన వంటి ఎబ్బేజుగా 4 కాళ్ళు ఉన్నాయా? ఎబ్బేజుగా 4 కాళ్ళు ఉన్నాయా? లేకపోతే 2 తలలు ఏమైనా ఉన్నాయా? ఆ 500 మందితో పాటుగా ఆయన వారితో పాటుగా ఉన్నాడు. మరి వారికి లేని దీనికి ఎందుకు వచ్చింది? ఇస్కరియోతు యూదా ప్రభుకి వేదన కలిగించాడు. వేదనతో పుట్టిన వ్యక్తి అతను ఏం చేశాడు? అతని జీవితాన్ని ఏం చేశాడు? ధనం వైపు మలిపాడు. ఆయన ఆలోచన ధనం వైపే.
ధన వైపు ఆలోచన ఉంచాడు, నాకేమి లాభము? లాభమును చూస్తే తుప్పు పట్టిపోతాం. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు దేవుని వాక్యము బయలుపరుస్తున్నాడు. లాభము కోసము కాదు, నష్టమును ఎంచితే ఆయన అంటాడు, ఇదిగో దేవుడు మనకు లాభమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు లాభాన్ని అనుగ్రహిస్తాడు. ఎబ్బేజుకు నష్టం వచ్చేదేమో అని ఆయన ముందుగానే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయగానే అతని మనవిను ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు ఆలకించలేకపోతున్నావు? మనం ఉన్నామా పరిస్థితిలో? ఎందుకు దేవుడు ఆలకించాడు? ప్రభులో కరిగిపోయావా? నీ ధనాన్ని ఆయన కోసం ఖర్చు పెట్టావా? నీ ధనాన్ని పరలోకంలో దాచిపెట్టావా? ఎంతవరకు దాచిపెట్టావు చెప్పండి. ఇప్పుడు ఎంతవరకు నువ్వు దేవునికి సమకూర్చావు? ఎంతవరకు దేవుడిని దగ్గర అడిగింది ఎంత అడిగావు? దేవుడిని ఎంత ఇవ్వాల్సింది నువ్వు ఎంత ఇస్తున్నావు? ఎంత ఇస్తున్నావు? అది దేవుడు చూసేది. అమ్మా, మీకోసమే కాదు, యూట్యూబ్లో వెళ్ళేది అది అందరూ వింటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడతాడు. ఆయన ఎబ్బేజు చేసిన పని, తన ధనాన్ని ఖర్చు పెట్టాడు, తన కోసము ఎంచబడ్డాడు, తన కోసము కరిగిపోయాడు. ఎబ్బేజు ఊరికనే కాదు, ఘనంగా ఎంచబడింది. వ్యాధులతో ఉన్నాడు, దుఃఖముతో ఉన్నాడు. ఎంతమంది చెప్పి ఉంటారండి ఆయనకి? ఎంతమంది ఆయనకి చెప్పి ఉంటారు, దరిద్రుడండి ఇతనని. అక్కడక్కడ చెప్తా ఉంటారు కదా, ఈ దరిద్రుడు ఎక్కడ పుట్టాడో కానీ తల్లిని తినేసేసాడు అని. సమాజంలో చెప్పట్లేదా? ఈ దరిద్రుడు ఎందుకు పుట్టాడో తన తండ్రిని పొట్టబెట్టుకున్నాడని. ఎంతమంది చెప్పేవాళ్ళు లేరు సమాజంలో. ఈరోజు మనం ఎంతమంది వినట్లేదు. అటువంటి పరిస్థితి ఎబ్బేజుకు ఎన్ని వచ్చి ఉంటాయి. ఇతను పుట్టగానే తండ్రికి వ్యాధిని కలిగించాడు. ఇతను పుట్టగానే తండ్రికి దుఃఖం కలిగించాడు. అతను అనుకొని ఉంటాడు, నేను వ్యాధులకరుని, నా తల్లికి నేను వ్యాధులు పుట్టించానంట. నేను ఎంత దరిద్రులను, నేను ఎంత దౌర్భాగ్యులను నేను అనుకోలేదంటారా? అటువంటి దౌర్భాగ్య స్థితిలో నుండి దేవుడు అటువంటి పరిస్థితిలో నుండి వ్యాధన పుట్టించిన వ్యక్తి, దుఃఖము పుట్టించిన వ్యక్తి, దుఃఖకరమైన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఏ స్థాయికి వెళ్ళాడు? తన సహోదరుల కంటే ఘనతలోకి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు కావాలని తీసుకెళ్ళాడండి? దేవుడిని కావాలని ఒక్కడిని తీసుకెళ్ళాడా? లేదే. ఆయనలో ఉన్న క్రియను బట్టి ఆయనను తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. అందుకనే ఇంకొక మాట చూడండి, అదే 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4:13 చదవండి. 4:13 చదవండి. ఇక్కడ చూడండి, సహోదరులారా నాలుగో అధ్యాయం 13వ వచనం పైన, నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించడం రెండని చెప్పుకొని వారులారా, రేపు ఏమి సంభవించినా మీకు తెలుసా? మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఈ మాట, ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి అది ఇది చేద్దామని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంభముల యందు అతిశయపడుచున్నారు.
ఇది చూశారండి, ఇటువంటి అతిశయం అంతా కూడా దేని మీదంట? మీ డంభములు. ఇది చేద్దాం, అది చేద్దాము. ఆదివారం వెళ్ళకపోతే ఏముందండి, శుక్రవారం వెళ్ళకపోతే ఏముందండి, బుధవారం వెళ్ళకపోతే ఏమైందండి, ఎప్పుడో ఒకసారి వెళ్తే చాలులే. మీ డంభములు పక్కన పెట్టండి. అది నీకు అక్కరకు రాదు, మీకు అక్కడికి ఏమాత్రము రాదు. నీ ధనము తుప్పి పట్టిపోద్ది, ఆ తుప్పు అంతా మీ మీద రాలుద్ది, మీ శరీరాన్ని తినివేసేసిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు చేయగలిగిన పని అంటే, ఎబ్బేజు ఏం చేశాడు? యెషయా గ్రంథంలో మనం చదివాము. ఏమని చదివాము? రక్షణ ఆధారమై ఉన్న బావిలో నుండి నీళ్లు చేదుకొనండి. రక్షణ ఆధారమై ఉన్న సంఘములో, రక్షింపబడుతున్న సంఘములో దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని చదువుతూ, వాక్యానుసారంగా ఉంటూ మనము ప్రభువులో ఎప్పుడైతే మనము కరిగిపోతామో, అప్పుడు ఆయన నీకు కరిగిపోయిన వాటిని ఆయన ఇంకా దానిని మేలుకరంగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. మేలుకరంగా ఆయన చేసే దేవుడు కనుక సంఘానికి దయచేసి మీరు సంఘానికి దూరం అవ్వకపోకండి, ధనం మీద మనసు పెట్టబోకండి. సంపాదించండి, కానీ దేవుని పనిని అడ్డం పెట్టుకొని సంపాదించబోకండి. దేవుని కార్యాన్ని పక్కన పెట్టేసి సంపాదించబోకండి. అవి మనకు అక్కడికి వచ్చేవి కావు. దేవుని సన్నిధిలో వాడబడేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు, దేవునిలో బలపడేటప్పుడు బలపరచబడండి. దేవునిలో కొనసాగండి. దేవునికి అవసరమైనది, దేవుడికి అక్కరైనది ఆయనకి ఇవ్వండి. ఆయనకి ఇవ్వండి, అప్పుడు ఆయన మీకు ఇస్తాడు. ఎందుకు ఈరోజు పేదరికం వస్తుంది? ఎందుకు పేదరికం వస్తుందండి? ఎందుకు పేదరికం వస్తుంది? బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయనని మీరు ఇవ్వండి. ఇస్తున్నావా? దేంట్లో ఇస్తున్నావా? దశమ భాగం దేవుడికి కానికి ఇస్తున్నామా? ఒక టీ తాగితే 25 రూపాయలు నేను చెప్పిస్తారా? 50 రూపాయలు టీ. దేవుడికి ఇచ్చేది 5 రూపాయలు, 10 రూపాయలా? ఇల్లువ దేవుడు నీ టీ, ఒక ఆఫ్టర్ టీకేమో 25 రూపాయలు ఇలువ, నీ శరీరాన్ని తినివేసేసి టీ ఏమో ఇలువ, దానికి 25 రూపాయలు. దేవుడు నీకు జీవమును కలుగజేసే వాటికి 5-10 రూపాయలు ఇలువ దేవుడు. ఏమండి? ఎందుకు చెప్తున్నది తెలుసా? మీరు ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. మీరు ఆశీర్వదింపబడాలి. ఏ దైవ సేవకుడైనా, విశ్వాసం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ఏ మాత్రమును ఆయన సంఘం ఇస్తేనే తింటానని ఆధారపడ్డాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఇస్తేనే మేము ముందుకు సాగుతామని ఆశపడుతాడు. దేవుడు ఇస్తేనే ముందుకు సాగగలుగుతారు ఏ దైవ సేవకుడైనా. కానీ మీరు వచ్చే ఆశీర్వాదాన్ని బ్రేక్ చేసుకోబోకండి. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఆజ్ఞలో ఉంటే ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. తల్లిదండ్రులైనా మరిచిపోతారేమో కానీ ఆయన మరిచిపోయే దేవుడు కాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఎబ్బేజు ఇంతగా ఆశీర్వదింపబడడానికి ఆయనలో ఉన్న లక్షణాలను గురించి దేవుడు ఈరోజు మాట్లాడాడు. ఏంటంటే, ఇదిగో ఎబ్బేజు తను ప్రార్థన చేశాడు, కరిగిపోయాడు. సువార్త ప్రకటించాడు, కరిగిపోయాడు. తనకు వచ్చినది ఖర్చు పెట్టాడు, నష్టముగా ఎంచుకున్నాడు. అందుకనే ఎబ్బేజు కాడికి దేవుడు వచ్చి ఆగిపోయాడు అక్కడ. హల్లెలూయా. ఎబ్బేజు కాడ ఆగడం కాదండి, ఎబ్బేజు లాగే మన యొద్దకి కూడా దేవుడు ఆగిపోవాలి అక్కడ. హల్లెలూయా. ఒక వ్యక్తి అంటాడు, అయ్యా తెల్లవారిపోతుంది, ఇప్పటికైనా నన్ను ఆగిపోవాలి. ఆయన మనను గురించి దాటిపోకూడదు, మనను గురించి ఏ పరిస్థితిలో దాటిపోకూడదు. ఆయన మనని ఆశీర్వదించినంత వరకు ఆయన విడిచిపెట్టకుండా ఆయన పట్టుకున్నట్లయితే ఆయన మనలను ఘనపరిచే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనం ఘనపరిచే దేవుడే ఉన్నాడు. అందుకనే మనం ఇప్పుడు ఈరోజు
ఈరోజు దేవుడు ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చాడు. మూడవ పనిని గురించి తెలియపరిచాడు దేవుడు. ఎవరెవరిని తీసుకొచ్చారు? ఇస్కరియోతు యూదాని తీసుకొచ్చాడు. అతను దేవుని సన్నిధిలో ఎటువంటి వ్యక్తి అయి వచ్చాడు? దేన్ని ఆశించాడు? ధనాన్ని ఆశించాడు, లాభాన్ని ఆశించాడు. ఏంటి? తన జీవితము దుఃఖకరమైన జీవితానికి తిరిగి ఆయన సరి చేసుకోకుండా ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి చివరికి అతను ఎక్కడికి తీసుకెళ్ళాడు? నరకంలోకి తీసుకెళ్ళాడు. ఎబ్బేజు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఎబ్బేజు కూడా దుఃఖకరమైన పరిస్థితిలోనే, యూదా పరిస్థితిలోనే ఇస్కరియోతు యూదాయేమో యేసు ప్రభుని దుఃఖపరిచాడు. ఏంటి? ఈ ఎబ్బేజేమో తన తల్లిని దుఃఖపరిచాడు. సేమ్ టైం సేమ్ ఆలోచన, ఇద్దరికి తేడా ఏమీ లేదు. కానీ యూదాయేమో తను సరి చేసుకోకుండా నరకానికి వెళ్ళిపోయాడు. ఎబ్బేజేమో సరి చేసుకున్నాడు. హల్లెలూయా! సరి చేసుకున్నాడు. దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాడు, ఘనత పొందాడు. ఏంటి? యూదా ఏమో తన ఇష్టానుసారంగా ఉన్నాడు. సమాజంలో నేను ఘనత పొందాలనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అమ్మి వేసి ధనాన్ని సంపాదించి ఏం కొన్నాడు? ఆయన తెలుసమ్మా ఏం కొన్నాడు? ఆ ధనాన్ని తీసి ఇంట్లో దాచిపెట్టాడా? వాళ్ళనే అమ్మ తల్లి మీకు వందనాలమ్మా. దేవునికి ఇచ్చేది ఆపుకొని ఏంటి ఏదో సంపాదించాలని కోరుకోబోకండి. హల్లెలూయా! ఏమైపోయాడు ఇప్పుడు? సంపాదన అనేది ఆపుకొని ఏమైపోయాడు? పొలం కొన్నాడు. దేవుడికి ఇవ్వకుండా ఏది కొన్నా డోష్. హల్లెలూయా! ఏంటి? పొందలేవు ఆశీర్వాదాన్ని. దేవునికి ఇష్టానుసారంగా ఎబ్బేజు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు. అతను మనవి చేసిన మనవిని దేవుడు ఆలకించాడు. హల్లెలూయా! అతనికి దయచేశాడు. ఆయన అడిగింది ఆయనకి ఇచ్చేసాడు. హల్లెలూయా! ఈరోజు మనం అడిగింది దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడే వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకొని యాకోబు రాసిన పత్రికలోకి వెళ్ళిపోండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా!